అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అనే పదాన్ని నేను ఇప్పటి వరకు వాడలేదు. కానీ గత కొంతకాలంగా అయితే చాలామంది నన్ను కలిసిన తర్వాత జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఉంటే, అరే ఏంది వీళ్ళు ఎప్పుడు కలిసినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు. ఒక 10 మందిలో ఈ విధంగా జై శ్రీరామ్ అన్నప్పుడు వీళ్ళని కొంతమంది కొంచెం ఒక విధంగా చూడడం అంతా ఏంది వీళ్ళు ఎక్కడ కనిపించినా జై శ్రీరామ్ అంటున్నారు, జై శ్రీరామ్ అంటున్నారు అని. నేనైతే నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తినైతే అడగడం జరిగింది. జై శ్రీరామ్ అనే పదం కేవలం బీజేపీ నాయకులు మాత్రమే వాడుతారు అని అనుకునేవాడిని. ఎందుకంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అంటూ, సనాతన ధర్మం అంటూ, హిందూ ధర్మం అంటూ ఈ విధంగా మాట్లాడతారు ఏమో అనుకున్నా. కానీ ఆ వ్యక్తిని కలిసిన తర్వాత అయితే నాలో కాస్త మార్పు అనేది వచ్చింది. ఎందుకంటే ఒక ఎంప్లాయీస్ వెళ్ళినప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటారు, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు. అదేవిధంగా ముస్లిం వాళ్ళు వాళ్ళ పద్ధతి ప్రకారం, క్రిస్టియన్స్ కలుసుకున్నప్పుడు వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళైతే ఆలింగనం చేసుకుంటారు. ఎందుకంటే ఎవరి పద్ధతి వాళ్ళది. అలా హిందువులు కలిసినప్పుడు జై శ్రీరామ్ అంటే ఇక్కడ జై శ్రీరామ్ అని మాత్రమే అనాలని కాదు, ఎవరికి నచ్చిన దైవాన్ని వాళ్ళు. ఆ విధంగా ఆ వ్యక్తి చెప్పిన మాటలు నా లోపల చాలా ఇన్స్పిరేషన్ అయితే కలిగించాయి. అప్పటి నుంచి నేను కూడా ఎవరైనా సరే హిందువులు కలిస్తే జై శ్రీరామ్ అంటున్నాను. అప్పటి నుంచి అయితే నేను జై శ్రీరామ్ అంటూ ప్రారంభించిన తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలు, ఎక్కడెక్కడ హిందూ దేవాలయాలు ఉన్నాయి, వాటిల్లో మనం అసలు ఎన్ని విజిట్ చేశాం, ఇంకా ఎన్ని లేదు, అసలు ఆ దేవాలయ చరిత్రలు ఏమిటి. డబ్బుంటే ఒక లగ్జరీ ఇల్లు కట్టుకోవచ్చు, కానీ ఒక దేవాలయాన్ని నిర్మించాలంటే దాని వెనుక ఎంత కష్టం ఉంటుంది అనేది ఇప్పటి కాలంలో చూస్తూనే ఉన్నాం. కానీ కొన్ని వేల ఏండ్ల క్రితమే ఇప్పటికీ కూడా ఎంతోమంది అద్భుతమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. వాటి వెనకాల ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఎంతోమంది ఇంజనీర్లకు అంతు చిక్కనటువంటి దేవాలయాలు ఉన్నాయి. తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, కర్ణాటకలో కానీ అష్టాదశ శక్తి పీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. చాలా వరకు దేవాలయాలు అయితే కొండ మీదనే ఎక్కువగా ఉంటున్నాయి. ఒక కోటప్ప కొండకు వెళ్తే అక్కడ ఒక చరిత్ర. ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఆలంపూర్ జోగులాంబ శక్తిపీఠం కానీ, శ్రీశైలం మల్లికార్జున స్వామి కానీ, కాశీ విశ్వేశ్వరుడు కానీ, ఆ తర్వాత కేదార్నాథ్, బద్రీనాథ్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే భారతదేశ చరిత్రలో ఎన్నో దేవాలయాలను ఎంతోమంది నిర్మించారు. దాటి వెనకాల ఎంతో కృషి ఉంది. ఎంతోమంది కాలక్రమేణా చాలా వరకు దేవాలయాలను అయితే కూలగొట్టడం జరిగింది. ఆ తర్వాత హిందువుల యొక్క సాంప్రదాయాలను, తర్వాత వారి యొక్క జీవన విధానంలో మార్పులు తీసుకురావడానికి హిందువులను మతం మార్చే ప్రయత్నం కూడా చరిత్రలో చాలా జరిగింది. దేవాలయాలను కూలగొట్టి ఎవరైతే ఆ దేవాలయాలను కూలగొట్టారో ఆ రాజులు వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా కూడా అక్కడ వారి మతం యొక్క మందిరాలను కూడా నిర్మించడం జరిగింది. కానీ ఒక హిందువుగా ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మన కుటుంబం ఉంది, మన నాన్న ఎవరు, వారి తండ్రి ఎవరు అంటే తాత, వారి యొక్క తండ్రి ఎవరు అనే చరిత్రను మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కదా. అదేవిధంగా హిందూ దేవాలయాల యొక్క చరిత్రను, దాని ప్రాముఖ్యతను తెలుసుకొని హిందూ ధర్మం యొక్క విధి విధానాలను, సాంప్రదాయాలను, పద్ధతులను రాబోయే తరాలకు, భవిష్యత్ తరాలకు అందించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ నేను ఈ వీడియో చేయడానికి గల ప్రధాన కారణం ఏమంటే, నేను ఎవరిని కూడా ఏ మతాన్ని కానీ, ఏ మత గ్రంథాన్ని కానీ, మతానికి సంబంధించినటువంటి ఆచారాలను, వ్యవహార శైలిని కానీ కించపరచాలని అయితే చేయడం లేదు. ఎందుకు అంటే నాకు చిన్నప్పటి నుంచి క్రిస్టియన్స్లో స్నేహితులు ఉన్నారు,
తర్వాత ముస్లిమ్స్‌లో స్నేహితులున్నారు. ఎవరి ఆచారాలు వాళ్ళవి, ఎవరి పద్ధతులు వాళ్ళవి. హిందువుల యొక్క మన పద్ధతులను ఎవరైతే ఇతర మతస్థులు గౌరవిస్తారో వారికి మనం గౌరవం ఇవ్వాలి. సింపుల్‌గా నేనేం చెప్తానంటే, ఈ విషయం చాలామందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు కూడా. ఇప్పుడు మన దైవం మనకు ఏ విధంగా గౌరవం ఉండాలి అనుకుంటామో, మన దైవం ఏ విధంగా మనకు ఇష్టమో వాళ్ళ దైవం వాళ్ళకు ఇష్టం. మన మత గ్రంథం మనకెంత గొప్పదో వాళ్ళ మత గ్రంథం వాళ్ళకి గొప్పది. మన అమ్మ నాన్న మనకెంత గొప్పవాళ్ళో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకు మనకు గొప్పవారు. కాబట్టి మన అమ్మ నాన్నలను గౌరవించే వాళ్ళను, వాళ్ళ అమ్మ నాన్న తల్లిదండ్రులను మనం గౌరవించాలి. మన కుటుంబాన్ని ఎవరైతే అగౌరవపరచాలని చూస్తారో అటువంటి వారికి గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు అనే విషయాన్ని నేను చెప్తున్నాను. అంతేగాని ఇతర మతస్థులను కించపరచగలని కాదు. ఎవరిని కూడా అనవసరంగా కించపరచాల్సినటువంటి అవసరం లేదు. మరీ ముఖ్యంగా నేను ఈ మధ్య కాలంలో తెలుసుకొని చెప్తున్నది ఏమంటే, ఇతర మతాలను దాడి చేయాలని కానీ, లేదంటే హింసించాలని కానీ మనం చూడకూడదు. మన మతాన్ని గౌరవించాలి. మన మత ఆచారాలను, పద్ధతులను పాటించాలి. ఇతర మతస్థులను కూడా గౌరవించాలి. కానీ మన మతం జోలికొస్తే వాడు ఎవ్వడైనా సరే, ఎంతటి వాడైనా సరే తప్పకుండా వాడికి బుద్ధి చెప్పాలి అనేది నేను తెలియజేయాలనుకుంటున్నాను. నేను ఇప్పటి వరకు జర్నలిస్ట్‌గా ఎన్నో విషయాల మీద అయితే ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ అన్నింటిలో కూడా నేను వార్తలు రాయడం, వార్తల సేకరణ చేయడం, అధికారులు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల ముందు పెట్టడం, ఏమైనా వాళ్ళు తప్పులు చేసినా అవి పెట్టడం, ప్రజా సమస్యలను ముందు పెట్టడం చేస్తూ వచ్చాను. కానీ ఇకపై నా మతం కోసం, నా హిందూ ధర్మం కోసం నేను ఇకపై వీడియోలు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే దేశం మనకు ఏమిచ్చింది అనే కాదు, మనం దేశానికి ఏమి ఇవ్వాలి. నా ధర్మం, నా హిందూ ధర్మం నాకేమిచ్చింది అని ఆలోచించడం కంటే, హిందూ ధర్మం కోసం నేనేం చేశాను, ఇతర మతస్థులకు ఇబ్బంది కలగకుండా, వారు మనకు ఇబ్బంది కలిగించనంత వరకు మనము ఎవరిని ఏమీ అనాల్సినటువంటి అవసరం ఉండదు అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇకపై దేశంలో ఉన్నటువంటి మన హిందూ దేవాలయాల యొక్క, దేవతామూర్తుల యొక్క చరిత్రను, దేవాలయాలను ప్రజల ముందుకు తీసుకువచ్చి, ఆ వీడియోలను ప్రజల ముందుకు తీసుకొస్తూ ప్రతి దేవాలయానికి నాకు చేతనైనంత వరకు వెళ్ళి దర్శించుకొని రావాలనుకుంటున్నాను. ఇకపై ఆధ్యాత్మికత పయనంగా దైవ దర్శనాలతో మీ ముందుకు రావాలని, సరికొత్త నూతన ఒరవడితో ఇకపై హిందువుగా జీవించు, హిందువుగా మరణించు అనే నిదానంతో మీ ముందుకు వస్తున్నా. జై శ్రీరామ్.